లోక్సభ 4వ విడత ఎన్నికల ప్రచార ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 96 లోక్సభ స్థానాల్లో మే 13న ఓటింగ్ జరగనుంది. మొత్తం 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ప్రచార సమయం ముగియటంతో ఆయా లోక్సభ స్థానాల పరిధిలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ మొదలైంది. 96 లోక్సభ స్థానాల నుంచి మొత్తం 4264 నామినేషన్లు దాఖలవగా తెలంగాణ నుంచి అత్యధికంగా 1488 నామినేషన్ ఫామ్లు ఈసీకి వచ్చాయి. ఇక ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాల నుంచి 1103 నామినేషన్లు దాఖలయ్యాయి. 4వ విడత ఎన్నికల్లో ఒక్కో లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు సంఖ్య 18 అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. Companies, IT companies ఉండొచ్చు, వేరే కంపెనీలు ఉండొచ్చు. ఆ 13th నాడు paid leave ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి instructions of ECI are very clear that the 13th has to be a paid leave. Anybody found violating these instructions, actions will be taken. ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇంకా ఒక 20,000 పర్సనల్ లేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటివి వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు కూడా వాడటం జరుగుతుంది. సో 72 to 75,000 people will be there. In addition to the 20,000 people who are coming from police personnel who are coming from outside, and another 160 companies of central forces. ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ యూనిట్ కాన్స్టిట్యుయెన్సీ హైదరాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీలో 2 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ కోరేది ఏంటంటే మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలీస్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయని చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఈసీఐ వాళ్ళు సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని special instructions ఇచ్చారు for making arrangements at police station. Primarily few area మీద elongated shade పెట్టడం, డ్రింకింగ్ వాటర్ పెట్టడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీలు ఉన్నప్పుడు ప్లేసెస్లో కూలర్స్, ఫ్యాన్స్, ట్రెడిషనల్ ఫ్యాన్స్, మిస్ట్ ఫ్యాన్స్ ఇట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది తయారు చేసుకొని పెట్టుకొని చెప్పడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్ ప్రతి పోలీస్ స్టేషన్ లొకేషన్ along with medical kit ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే they are available for giving first aid etc. Stand by of course medical teams కూడా ఉంటాయి. Reports we have the total police personnel including other utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600. So almost 59,000 people which are civil HR home guards ne manamu vaartunamu. Then APSP platoon 35 platoons CRPF nunchi sibbandi manaku 26,550 vastadi. That is equivalent to 295 companies. So 295 companies of CRPF CAPF దాంట్లో BSF ఉంది, CRPF ఉంది, CISF ఉంది, RPF ఉంది. కొంతమంది NSS NCC సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. సో గ్రాండ్ టోటల్ persons who would be utilized for queue maintenance, for law and order maintenance, for QRT, for bandobast, all those things is 1,06,145. Polling stations details ఉన్నాయి. Final number of polling station 46,389.
దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. పోలింగ్ జరగనున్న మొత్తం 96 లోక్సభ స్థానాలకు గాను ఏపీలో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలలో చెరో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానం ఉన్నాయి. 4వ విడత ఎన్నికల బరిలో ప్రముఖ అభ్యర్థులున్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, గిరిరాజ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, మహువా మొహిత్రా, శత్రుఘ్న సిన్హా, అసదుద్దీన్ ఓవైసీ, వైఎస్ షర్మిల ఉన్నారు.